ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి ఈ శుక్రవారం నా మాటగా ఇది చేసి చూడు, రేపు తెల్లారేసరికి నీ కష్టం దూరం చేస్తాను, ఈ శుభవార్త అందుకో బిడ్డ అని బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి. మరి తప్పకుండా బాబాగారు ఏం చెప్తున్నారో ఈరోజు మనం అర్థం చేసుకొని ఈ శుక్రవారం రోజున మనం పాటించగలిగితే మన జీవితంలో ఉన్న కష్టానికి సాయి ఇస్తున్న ఈ చిన్న పరిహారం తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటించండి. తల్లి, జీవితంలో మంచి రోజులు రావటానికి కాస్త సమయం పడుతుంది. ఆ కాస్త సమయంలోనే జీవితం అంటే ఏంటో, ఆ జీవితం యొక్క విలువ ఎలా ఉంటుందో నీకు బాగా తెలిసి వస్తుంది. తల్లి, నీ చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు అస్సలు నమ్మకు. ఎందుకంటే ఎప్పుడూ వాళ్ళు నీ మంచితనాన్ని అడ్డం పెట్టుకొని నిన్ను బాగా వాడుకుంటారు. అప్పుడు నీ విలువ ఎలా దిగజారిపోతుంది అంటే నువ్వే అర్థం చేసుకోవాలి. విలువ కోసం విలువ లేని చోట ఎప్పుడూ కూడా ప్రయత్నం చేయవద్దు. ఉన్న విలువను కాస్త వదులుకోవటమే అవుతుంది. కాబట్టి నచ్చినట్టుగా బ్రతకాలి అంటే ముందు నీ మనసు చెప్పే సమాధానం విను. నీ మనసు ఏది చెబితే అదే చెయ్యి. నచ్చినప్పుడు ఒకలా, నచ్చినప్పుడు మరోలా ఉండేవారికి బంధాలు, అనుబంధాల విలువ తెలియదు. అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లను మాత్రమే కానుకగా ఇస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా అలాంటి బంధాలకు, అలాంటి విలువలను ఇచ్చే మనుషుల దగ్గర నువ్వు అస్సలు ఉండకు. తల్లి, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, జీవితంలో ఏ బంధం గురించి కూడా ఏడవకు. ఎందుకంటే ఏడిపించే వాళ్లకు కన్నీటి విలువ తెలియదు. కాబట్టి కన్నీటి విలువ తెలిసిన వాళ్ళు ఎప్పుడూ కూడా నిన్ను ఏడ్పించరు. అలాంటి వారు నీకు ఆత్మీయులుగా మారుతారు. అలాంటి వారినే నీ మనసు ఎప్పుడు ఎంచుకుంటుంది. అలాంటి వారితోనే నీ బంధం ముడిపడి ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఇలాంటి బంధాలలో తగాదాలు వస్తే కాస్త మౌనాన్ని వహించు. ఆ సమయంలో అన్నీ కూడా సర్దుకుంటాయి. నీకు ఆత్మీయులుగా ఉన్న వారితో నువ్వు ఎంతో తృప్తిగా ఉండాలి అంటే, సంతోషంగా ఉండాలి అంటే ముందు నీలో ఉన్న సహనం, ఓపిక అన్నదే నీకు ఎంతో అవసరం పడుతుంది. ఎందుకంటే అవి నిన్ను మేల్కొల్పడానికి, నీ జీవితం బాగుండడానికి మాత్రమే ఉపయోగపడతాయి. కారణం లేని కోపం ఎందుకు పనికిరాదు. బాధ్యత లేని యవ్వనం అసలే పనికిరాదు. గౌరవం లేని బంధం, అలంకరణతో వచ్చే అందం శాశ్వతంగా ఎప్పుడూ ఉండిపోవు తల్లి. జీవితం అనేది ఒక ఆట బొమ్మలా ఉంటుంది. ప్రశాంతంగా జీవించాలనుకున్నప్పుడు ముందు ఎదుటివారిలో మార్పుని చూస్తాం. మనలో మనం మార్పు తెచ్చుకుంటే ఎదుటివారిలో మార్పు మనకు కనబడుతుంది. మన కాళ్లకు ఎలాంటి హాని కలగకూడదు అని మనం ఎప్పుడైతే చెప్పులు వేసుకుంటామో అదే మనస్తత్వంతో మన మనసుకి కూడా ఎలాంటి హాని కలగకుండా ఉండాలి అంటే ముందు మనమే మారాలి. అలాంటి ఆలోచనతో నువ్వు ముందుకు సాగితే నీ జీవితంలో అన్నీ కూడా నీకు సంతోషంగానే కనిపిస్తాయి. తల్లి, నిన్ను ఎవరైతే చులకనగా చూస్తారో, పరిష్కారం లేని గొడవల నుండి, నీ విలువ తెలియని వారి నుండి, నీ మనసుని కష్టపెట్టే విషయాలకి ఎంత దూరంగా ఉండగలిగితే అంత ఆరోగ్యంగా నువ్వు ఉండగలుగుతావు. కాబట్టి అలాంటి విషయాలలో దూరంగా జరగండి. ఎప్పుడైతే ఇలా ఉండగలుగుతావో నీకు ఇలాంటి కష్టాలు వచ్చి పడవు. ప్రశాంతంగా ఉండగలుగుతావు. కష్టపడి పనిచేసి సంపాదించిన తన సొంత సంపాదనతో జీవించే వారికి మాత్రమే నిజంగా కష్టం విలువ, సంపాదన విలువ, సమయం విలువ తెలిసి వస్తుంది. ఎవరైతే ఖాళీగా కూర్చొని లేనిపోని సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారో, వారి మాటలు వీళ్ళ మాటలు వింటూ లేనిపోని సమస్యలన్నీ కూడా తల్లిదండ్రుల మీదకు తెచ్చిపెడతారో అలాంటి వారు ఎప్పటికీ ఎదగలేరు. ఒకరి సంస్కారం తెలియాలంటే వారి మాట వినాలి. ఒకరి ఆప్యాయత తెలియాలి అంటే వారు వడ్డిస్తే తినాలి. ఒకరి
మనసులో మన స్థానం తెలియాలి అంటే వాళ్ళకి కోపం తెప్పించాలి. ఒకరి స్నేహం తెలియాలి అంటే వారికి మన కష్టం ఇచ్చేయాలి. ఒకరి దేశభక్తి తెలియాలి అంటే జాతీయ గీతం వినిపించాలి. ఒకరు మనిషో కాదో తెలియాలి అంటే ఎవరికైనా సాయం చేశారో లేదో తెలుసుకోవాలి. తల్లి, ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అంటే నీ చుట్టూ ఉన్న వాళ్లతో నువ్వు ఎలా బ్రతకాలో నేర్పడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. జీవితంలో ఎక్కడెక్కడ నువ్వు తప్పులు చేస్తున్నావో అవన్నీ సరిచేసుకున్నట్లయితే నువ్వు కూడా ఎంతో ఆనందంగా ఉంటావు. దేనికోసమైతే తపన పడుతున్నావో, అది దక్కాలి, అది తీరిపోవాలి అని కోరుకుంటున్నావో ఏదీ కూడా శాశ్వతం కాదు తల్లి. కానీ ఆలోచనలు, భావాలు, అనుభవాలు, అనురాగాలు, ఆస్వాదనలు మధురమైన జ్ఞాపకాలుగా మారినప్పుడు మన మనస్సులో అవి శాశ్వతమే కదా తల్లి. ఎప్పుడూ కూడా ప్రస్తుతం అనేదే శాశ్వతమని గుర్తుపెట్టుకో. జరిగిపోయినది తలుచుకుంటూ ఏడవకు, జరగబోయేది తలుచుకుంటూ అస్సలు ఏడవకో. ఇప్పుడేం జరుగుతుంది అనేది మాత్రం తెలుసుకో. దానిని బట్టే నీ ప్రయాణం అనేది ఉంటుంది తల్లి. ఏదైనా సరే ఈ సాయి ఉన్నంత వరకు నిన్ను రక్షణగా కాపాడుతూ వస్తాడు. నువ్వు కోరుకున్న సమయానికి ఏదైతే అనుకుంటున్నావో అది జరగాలని మనస్ఫూర్తిగా ఈ సాయి ఇస్తున్న ఈ సందేశం నువ్వు గ్రహించాలి. ఈరోజు నీకు అద్భుతమైనటువంటి పరిహారం చెబుతున్నాను. దీనిని ఈ శుక్రవారం రోజున రాత్రి పడుకునేలోపు ప్రయత్నం చేయి తల్లి. ఎప్పుడూ నీకు మంచే జరుగుతుంది. ఒకవేళ నువ్వు మరిచిపోయినా ఈరోజు నేను చేయలేను బాబా అని నువ్వు అంటున్నా రేపు ఉదయం శనివారం రోజున, ఎందుకంటే ఈ మాఘ పౌర్ణమి నాడు ప్రయత్నం చేస్తే తప్పకుండా నీకు ఫలిస్తుంది. ఈరోజు శుక్రవారం మధ్యాహ్నమే మాఘ పౌర్ణమి మొదలయ్యింది. రేపు సాయంకాలం వరకు ఉంటుంది కాబట్టి నువ్వు రేపు కూడా ప్రయత్నం చేయవచ్చు. ఈరోజు నువ్వు తప్పకుండా ప్రయత్నం చెయ్యి. ఒకవేళ కుదరదు అంటే రేపు ఉదయమైనా నువ్వు చేసుకో తల్లి. కాబట్టి ఇది నేనేం చెప్తున్నాను అన్నది అర్థం చేసుకొని నీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగించడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. ఈరోజు మీ ఇంట్లో సంధ్యా సమయంలో దీపారాధన చేసే సమయంలో 11 యాలకులు తీసుకోవాలి. ముందుగా 11 యాలకులు, 1 ఎర్రగుడ్డ కావాలి. ఎర్రగుడ్డని ఒక ప్లేట్లో పెట్టుకుని దీపారాధన చేసిన తర్వాత ఈ పని చేయండి. సాయంకాలం వేళ ఎవరైతే ఈ సాయంకాలం మిస్ అవుతారో వారందరూ కూడా రేపు ఉదయం అయినా ప్రయత్నం చేయండి. ఒక ఎర్రటి గుడ్డని మీరు ఒక ప్లేట్లోకి తీసుకొని దానిని పరిచి దాని మీద ఒక్కొక్క యాలకుని తీసుకోవాలి. 11 యాలకులు తీసుకొని ఒక్కొక్కటి సాయి వచనాలు, 11 వచనాలు మీకు తెలిసే ఉంటుంది. ఒక వచనం చదవాలి. ఆ తర్వాత మీ యొక్క సంకల్పం చెప్పుకోవాలి. తర్వాత సాయి సమాధి మీద ఉన్న ఓం శ్రీ సాయినాథాయ నమః అనే నామాన్ని మీరు, ఆ మంత్రాన్ని కూడా మీరు చెప్పుకోవాలి. తప్పకుండా ఈ మంత్రంతో పాటు మీ సంకల్పం, ఆ తర్వాత బాబా గారి 11 వచనాలలో మొదటి వచనం పూర్తిగా అర్థం చేసుకుని గ్రహించి ఆ 1వ వచనం పూర్తిగా చదివిన తర్వాత ఒక యాలకుని మీరు అందులో వేయాలి. అంటే ఆ ఎర్రగుడ్డలో ఆ యాలకుని మీరు వేయాలి. నెక్స్ట్ రెండవది కూడా అలాగే తీసుకుని 2వ వచనం చదివిన తర్వాత బాబా గారి మంత్రాన్ని చదువుకున్న తర్వాత మీ సంకల్పం మరొకసారి చెప్పుకున్న తర్వాత ఇంకొక యాలకుని మీరు అందులో వేయాలి. ఇలా 11 వచనాలకు సూచికగా మీరు ఈ యాలకుల పరిహారాన్ని చేయండి. ఇవన్నీ వేసిన తర్వాత బాబా గారికి మరొకసారి సంకల్పం చెప్పుకొని దానిని ముడుపుగా కట్టాలి. ముడుపుగా కట్టే ముందు అందులో మీరు దక్షిణ వేయాలి. గుర్తుపెట్టుకోండి, దక్షిణ మీకు నచ్చినంత వేయండి, మీకు తోచినంత వేసుకోవచ్చు. అందులో చిల్లర మాత్రమే వేయండి. మీరు నోట్ల కట్టలు వేయకండి. చిల్లర వేసి అందులో ముడుపు కట్టి బాబాగారి పాదాల ముందు ఉంచి ఆ లక్ష్మీని తలుచుకోండి. ఎప్పుడైతే మీరు ఆర్తి
ఆర్థికంగా బలపడాలి, మా సమస్యలన్నీ తీరిపోవాలి అని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకుని ఈ ముడుపును కట్టి బాబాగారి పాదాల ముందు ఉంచుతారో తక్షణమే మీకు అనుకోని మార్పులు మీ జీవితంలో మొదలవుతాయి. ఒకవేళ అప్పుల సమస్యలతో సతమతమవుతూ ఉంటే బాబాగారు తప్పకుండా మీకు ఏదో ఒక మార్గాన్ని అయితే చూపిస్తారు. లేదంటే ఏదైనా పెద్ద సమస్యలో ఉంటారు, ఆ సమస్య నుండి నన్ను గట్టెక్కించు బాబా, ఇక జీవితంలో నేను ఎలాంటి కోరికలు కోరుకోను అని అడిగేవారు కూడా ఉంటారు. అలాంటి వారికి ఏదో ఒక రూపంలో బాబాగారు మీకు ఆ సమస్యకు పరిష్కారం అనేది చూపిస్తారు. ఈ 11 యాలకులతో కట్టిన ఈ ముడుపుని మీరేం చేయాలి అంటే, ఈ ముడుపుని బాబాగారి పాదాల దగ్గర ఉంచి 11 రోజులు మీరు పూజ చేసుకోవాలి. 11వ రోజు ఆ ముడుపుని తీసుకుని దానిని విప్పి అందులో ఉన్న చిల్లరని బాబాగారి హుండీలో వేసిరండి. ఆ తర్వాత అందులో ఉన్న యాలకులను తీసుకుని మీరు వంటగదిలో వంటకు వాడుకోవచ్చు. ఆ యాలకుల ద్వారా తీపిని తయారు చేసి ఇంటిల్లిపాది స్వీకరించండి. లేదు అంటే ప్రతిదినము నిత్యము కాఫీలు టీలు తాగే వాళ్ళు ఉంటారు కదా, టీలో కూడా మీరు ఒక్కొక్కటి దంచి దానిని టీలాగా కూడా స్వీకరించవచ్చు. మీరు ఎలాగైనా సరే ఆ ప్రసాదాన్ని మీ కడుపులోకి వెళ్ళాలి, మీ ఇంటిల్లిపాది స్వీకరించాలి, అంతే. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ఆ ఎర్రగుడ్డని శుభ్రంగా ఉతికి దీనిని చక్కగా భద్రపరచుకోండి. అది మళ్ళీ ఎప్పుడైనా సరే మీకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఈ చిన్న పరిహారాన్ని మీరు ఈ సాయంకాలం వేళ ప్రయత్నం చేశారంటే రేపటికల్లా మీ సమస్యలు తీరిపోతాయి అని బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారండి. మరి ఈరోజు మిస్ అయిన వాళ్ళందరూ కూడా రేపు ఉదయం అయినా ప్రయత్నం చేయవచ్చు. మొత్తానికి ఇది 11 రోజులు చేసే పరిహారం. 11 వచనాలతో మీరు బాబాగారిని తలుచుకుంటూ కనీసం ఈ 11 రోజులైనా సరే మీ మనసుని కట్టడి చేసుకుని మీకున్న సమస్యలన్నీ కూడా మనస్ఫూర్తిగా ఆ భగవంతుని మీద వదిలేసి నిశ్చింతగా హాయిగా మీ పూజని ప్రారంభించండి. మీకున్న సమస్యలను పదే పదే తలుచుకుంటూ బాధపడకండి. ఇక ఆ భగవంతుని మీద వదిలేశాను అని అక్కడ వదిలేసి హాయిగా పూజ చేసుకోండి. అన్నీ ఆ బాబాగారే చూసుకుంటారు. ఎవరైతే నమ్మకంతో చేస్తారో, శ్రద్ధ భక్తితో చేస్తారో వారికి వెన్నంటే ఉండి సాయి రక్షిస్తారు. మరి ఈ రోజు బాబాగారు అందించిన ఇంత గొప్ప సందేశాన్ని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.